నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. కరాటే కళ్యాణి గారు లాస్ట్కి కృష్ణ ఓకే నువ్వు అన్నీ చూసావు, అంతా మంచిగా జరిగిందంటూ ఒక ఎండప్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఎందుకు ఆ మాట అన్నారు? ఏం జరిగింది అసలు? ఈవిడ గోలబెట్టిన విగ్రహం ఏమైతే ఉందో, ఇక లా అండ్ ఆర్డర్ సమస్యనో శాంతి భద్రతల సమస్యనో హైకోర్టు స్టే విధించింది. విగ్రహం తెల్లారితేనే కత్తిరించకండి, నేను చెప్తాను మీరు ఎప్పుడు కత్తిరించుకోవాలో అప్పుడు దాన్ని ఓపెన్ చేయండి, అప్పటిదాకా ముసుకేసే ఉంచండి అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఈవిడేమో నా గొడవ ఇంత సక్సెస్ అయ్యిందా అని చెప్పేసి పొంగిపోయింది. అందరికి స్వీట్లు దేవుడు ఆలకించాడు అని చెప్పేసి ఈవిడ వెర్షన్ ఈవిడిది. కాకపోతే కోర్టు ఎందుకు స్టే విధించిందంటే ఈవిడ వల్ల ఏం కాదు. అఫ్కోర్స్ గొడవ స్టార్ట్ చేసి ఫేమ్ అవుదామని అనుకున్నప్పటికీ కూడా ఈమెకు తెలియకుండా ఈమె తెర వెనకాల రాజకీయాలు చాలా ఈమెను వాడుకొని దాన్ని బాగా లేపారు. ఇంకా విచిత్రం ఏంటంటే మనం ఇప్పటిదాకా యాదవ కుల సంఘం లేకపోతే ఇంకేదో కుల సంఘం, మాల కుల సంఘం, మాదిగ కుల సంఘం, ఇట్లా కొన్ని కుల సంఘాలు చూస్తాం. ఈ ఖమ్మము ఇష్యూ వల్ల మనకి ఇంకో విషయం తెలిసింది ఏంటంటే యాదవుల్లోనూ రెండు సంఘాలు ఉంటాయి, అన్నిట్లో రెండు. అంటే కరాటే కళ్యాణి తరఫున వచ్చిందేమో బీజేపీ యాదవ కుల సంఘం, ఇంకొక ఆయన బీఆర్ఎస్ యాదవ కుల సంఘం. ఆయన ఏం చెప్తున్నాడంటే మాకు ఆ కరాటే కళ్యాణికి సంబంధమే లేదు, ఈ విగ్రహం ఇట్లా ఉంటే మాకేం అభ్యంతరం లేదు, మేము ఈ విగ్రహాన్ని ఇలాగే కావాలనుకుంటున్నాం, అలా చూస్తేనే మాకు ఇష్టం, ఇట్లా రకరకాలుగా వీళ్ళు చెప్తున్నారు. మేము మనోభావాలు యాదవుల మనోభావాలు దెబ్బతినే ఆమె, మా మనోభావాలు ఏం దెబ్బతినట్లేదు, మేము బాగానే ఉన్నాం, మాకు ఈయన ఎలా ఉన్నా సంతోషమే, మేము విగ్రహంలా చూస్తున్నామని నన్ను. యాదవులే రెండు వర్గాలుగా సపరేట్ అయ్యారు అంటే రేపు వీళ్ళు కొట్టుకు చావచ్చు ఇక్కడ బేసిక్. నెక్స్ట్ ఆ రోజు ఆ టైంలో మహామహులు వచ్చి కత్తిరిస్తారు అనే టైంలో పోలీసులు ఉన్నప్పుడు వీళ్ళందరూ గొడవ చేస్తే ఇంకేదన్నా రావచ్చు. సో ఇట్లాంటి గొడవ జరిగే ఉద్రిక్త సంథింగ్ ఉంది కాబట్టి 144 సెక్షన్లు విధించాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్గా స్టే పెట్టింది. నేను చెప్తాను ఉండండి, మీది నిదానంగా దాని సంగతి ఇప్పుడైతే వెళ్ళండి, మీ ఏర్పాట్లు ఇప్పటివరకు చేసింది బాగానే ఉన్నాయి, మీరు కొన్నవన్నీ బాగానే ఉన్నాయి, ఆపేయండి అక్కడ వరకు, దానికి ఒక గుడ్డ కప్పేసి తాళ్లతో కట్టేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి, మేము చెప్తాం ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చి మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పింది. దానికి ఈమె ఆనందం మామూలుగా లేదనమాట. యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఈమెకు సంబంధమే లేని ఇష్యూ. అండ్ ఇప్పుడు కూడా ఈమె ఏమనుకుంటుందంటే నేను ఏదో గెలిచాను, నేను ఏదో ఉద్ధరించాను, ఇరగదీశాననే కలలు కంటుంది, కానీ అక్కడ అది కూడా ఏం లేదు. ఈ ఇష్యూలోకి కరాటే కళ్యాణి ఎంటర్ అయ్యి ఆమెకు ఉన్న పరువు కూడా తీసుకుంది. అంటే మొన్నటి వరకు ఎట్లా అంటే ఈమె ఒక నటి కాదు అనుకునేవాళ్ళు, ఈమె ఒక మనిషి కాదు అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఈమె అసలు ఏమీ కాదు సమాజానికి అనే ఒక రకమైన భావనకి క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కరాటే కళ్యాణి గారు ఇంటెన్షన్ మనం చూస్తూ ఉంటే చాలా సందర్భాల్లో సొసైటీలో ఏదైనా దారుణం జరుగుతున్నప్పుడు నేనున్నాను అన్నట్టుగా, తనకు సంబంధం లేని విషయం కూడా అది. ఓకే, మొన్న పిల్లల విషయం మనం చూసామా, తెలియకుండా పెంచుకున్నారు, మొగుడు పిల్లలు కొట్లాడుకుంటున్నారు, సంబంధం లేకుండా ఈమె చెవున పడింది, ఈమె అక్కడికి వెళ్ళి పిల్లల తరఫున మొగుడు తరఫున మాట్లాడేది అనుకో నిలబడదామని కొంచెం నేను ఈమెకి ఇట్లాంటి ఇష్టం. కొంతమంది కొన్ని ఉంటాయి, కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకేదో ఫ్యూచర్ ఇద్దామని లేకపోతే వాళ్ళని బ్రైట్ గా చూద్దామని అనుకుని తన మంచి ఇంటెన్షన్ అని చెప్తూ ఉంటారు. బట్ అది వచ్చేసరికి ఏమైతుందంటే దొంగతనంగా తీసుకొచ్చారు, పిల్లల్ని కొన్నారు, అమ్మారు, వాటి వరకు వెళ్తుంది. ఒక్కొక్కసారి ఆమెను చూస్తే మంచి చేద్దామని అనుకుంటే అన్ని రివర్స్ కొడతాయి అంటారు కదా, నిజమేనేమో ఎవరికి తెలుసు. నువ్వు మంచి కాస్తో తెచ్చావు, నువ్వు చెప్తున్నావు, ఎవరు నమ్మాలి నిన్ను? ఒకసారి ఎవరిన పిల్లలు తెచ్చావు, నేను పెంచుకుందాం తెచ్చుకున్నావో లేకపోతే నువ్వు ఇంకేం చేద్దాం అనుకున్నావు, వాడి కిడ్నీలు అమ్ముకుంటావు, ఎవరికి తెలుసు. ఆ శ్రీకాంత్ విషయంలో కూడా అంతే పెద్ద గోల అయింది, ఆ అబ్బాయి విషయంలోనూ అలాగే గోల జరిగింది. నీ వర్షన్ నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావు, ఆ అబ్బాయి వర్షన్ అబ్బాయి కరెక్ట్ అనుకుంటున్నాడు. అసలు ఆ అబ్బాయి తప్పేం లేదు చెప్పాలంటే. అందులో కూడా ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది కదా. అట్లా ప్రతి దాంట్లో నేనే కరెక్ట్ అనుకుంటే నీకు నువ్వు కరెక్ట్, అందరికీ నువ్వు కరెక్ట్ అని ప్రాజెక్ట్ చేయాలని ఎలా అనుకుంటావు? అండ్ ఇప్పుడు మా నుంచి షోకాజ్ నోటీసులు వస్తే నువ్వు పట్టించుకోవాలా? సరేనా? సరే, విగ్రహం సంగతి ఏదో అయ్యింది, 4 రోజులు ఊపిరి పీల్చుకున్నావు, నవ్వుకున్నావు, రేపటి రోజు నేను మా దగ్గరికి దరిదాపులో కూడా రానివ్వరు, ఏం చేస్తా? ఎందుకు షోకాజ్ నోటీసులకి ఆమె ఆన్సర్ చేయలేదు? ఒకవేళ అలా ఆన్సర్ చేయకపోతే చెప్పింది, నేను పట్టించుకోను, నాకు అవసరం లేదు,
పనిష్మెంట్లు కూడా ఇస్తారా వాళ్ళు? సినిమాలోకి తీసుకోకండి, ఎలా రాకండి, ఇలా రాకండి అని కరాటే చెప్తారా? కళ్యాణ్కి ఇక్కడ నుంచి ఎవరు సినిమాలు ఇవ్వరు, ఎందుకంటే ఆమె ఎన్టీఆర్ గారు పరువు తీసింది ఇండస్ట్రీలో. నెంబర్ 1 ఖమ్మం వెళ్ళి ఎన్టీఆర్ గారు పరువు తీసింది. ఎన్టీఆర్ గారికి ఇండస్ట్రీలో ఎంత ఉందో మనకు తెలుసు. మహామహులు ఆయన్ని ఇప్పటికీ కూడా ఇంకా అదేంటిది ఒక ఆర్టిస్ట్ ఎవరైనా మీ అభిమాని నటు అంటే అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తర్వాత ఇప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇట్లా చెప్పుకుంటా ఉంటారు కదా. అట్లాంటి ఒక ఆయన విగ్రహం ఖమ్మంలో పెడుతుంటే ఇండస్ట్రీ ఆమె అయి ఉండి నువ్వు వెళ్ళి గొడవ చేసి పైగా అందరినీ రెచ్చగొట్టావు. నువ్వు లేకుంటే ఎవరేమనేవాళ్ళు కాదు, పోనీ వేరే వాళ్ళు ఎవరైనా ఏమైనా చేస్తున్నా సర్లే అనుకునేవాళ్ళు. నువ్వు ఇండస్ట్రీ ఆమె అయి ఉండి ఇండస్ట్రీ పరువు తీస్తే ఎవడు ఊరుకుంటాడు? దేనికి ఊరుకుంటారు? అసలు అవసరమే ఉంది. అండ్ నెక్స్ట్ రేపటి రోజు ఎస్వి రంగారావు గారి విగ్రహం పెడతారు, ఘటోద్గచుడు. అప్పుడు వెళ్ళి నువ్వు గొడవ చేస్తావా? చెయ్యి, అప్పుడైనా సరే చెయ్యి. నెక్స్ట్ కైకాల సత్యనారాయణ గారి విగ్రహం పెడతారు, యముడు విగ్రహం పెడతారు, అప్పుడు వెళ్ళి గొడవ చేయి. ఇది ఇండస్ట్రీలో ఇది ఆమెకి తెలుసు. ఇప్పుడు రేపటి రోజు కరాటే కళ్యాణ్ విగ్రహం పెట్టాలంటే ఒక హరికథ చెప్పినట్టు విగ్రహం పెడతారు పాపం, అంతే కదా. ఆమెను అభిమానించేవాళ్ళు. ఇట్లా ఉన్నది ఎవరి అభిమానం వాళ్ళది, వాళ్ళకు ఉంటుంది. ఇండస్ట్రీలో అభిమానం వాళ్ళకి. ఇంకోటి చెప్పన, మన దగ్గర గుడి సీన్ అనుకో, నిజంగా మనోభావాలు దెబ్బతినే వాళ్ళు ఆర్టిస్టులు అవ్వరు. ఎందుకంటే మనము జనాలకి చూపిస్తాం, కానీ ఇప్పుడు నువ్వు ఈ యాంగిల్లో ఉంటే దేవత ఈ యాంగిల్లో పెడతారు. నెక్స్ట్ కెమెరా అటు ఉంటే దేవతని ఇటు తిప్పుతారు, అంతే. నెక్స్ట్ నువ్వు ఇటుంటే దేవతను అటు తిప్పుతారు. అక్కడ యజ్ఞం పూర్తి అవ్వదు. ఆ యజ్ఞమే 4-5 రోజులు కట్ అవుతుంది. ఒరిజినల్గా అయితే ఒక యజ్ఞం అట్లా ఆగిపోవడం అది చాలా పాపం అని ఏదైనా అంటారు. ఇక్కడ వెర్షన్ వేరు కదా. షూటింగ్ అంటే అంతే, అట్లాగే ఉంటుంది. నీకు నచ్చినప్పుడు అట్లా రావు. అండ్ ఇంకోటి, ఆ యజ్ఞంలో నిజంగా నువ్వు కర్పూరాలు ఏవో వేస్తావు, అదేదో మండుద్ది. మనకు సినిమాటిక్గా పొగలు రావడానికి మనం పెట్రోల్ కూడా పోస్తాం దాంట్లో, ఇట్లా వెలగాలని. ఇన్ని ఉంటాయి. అవన్నీ ఈమెకు తెలుసు కరాటే కళ్యాణ్. మనం అఫ్కోర్స్ మనం ఇట్లా ఇప్పుడు సందర్భం మాట్లాడుకుంటున్నాం, కానీ మనం కూడా బయటికి చెప్పొద్దు. సినిమాటిక్ వేరు కదా. పాము పుట్టు ఉంటుంది, నిజంగా పాము పుట్ట కాదు, సెట్ అది. మరి అదే కదా చెప్తున్నా, ఇట్లా ఉంటవి. దాంట్లో అదేంటి ఇట్లాంటివన్నిట్లో మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి సినిమాటిక్ లో ఉంటే అగ్గిమించి నడుచుకుంటే వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏం కాళ్ళు కాలవు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పాత సినిమాలో చూస్తే ఒక దండ పడుతుంది, పూల దండ, అంటే అవన్నీ జయించుకుని వచ్చాడు వీరుడు అన్నట్టు. మనం నిజంగా వెళ్తే నిజంగా దండ వేసేస్తారు కదా, పడుకోబడతారు. పడుకొని ఉంటాం, హ్యాపీగా పడుకొని ఉంటాం. మరి ఇక్కడ లేనట్టు సినిమాటిక్ ఇదంతా. సినిమాటిక్ లో అంటే అట్లాంటి సినిమా వాళ్ళే. ఇప్పుడు ఒక ఎన్టీఆర్ విగ్రహం నిజంగా ఒక సినిమా షూటింగ్, అక్కడ షూటింగ్ జరుగుతుంది అనుకో అమ్మ, ఎన్టీఆర్ విగ్రహం పెట్టేశారు, షూటింగ్ అయిపోయినా విగ్రహం అలాగే ఉంది. ఎవరైనా గొడవ చేస్తారా? ఎవరు చేయరు. ఇక్కడ షూటింగ్ జరిగింది, అప్పుడు ఆ సినిమాకి మా ఊర్లో అది పెట్టారు, ఇప్పటికి భద్రంగా దాచుకొని దానికి సెల్ఫీలు దిగుతారు. అట్లా ఈమె కావాలనే కదా గొడవ చేసింది. ఇప్పుడు దాన్ని ఎవడు పట్టించుకుంటాడు? సో ఓవరాల్గా చెప్పాలంటే ఈమె ఇప్పుడు ఏదో నేను గెలిచాను, హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఎందుకు విధించిందంటే శాంతి భద్రతలు అంటే అవతల వాళ్ళు వల్లే కాదు, నీ వల్ల కూడా అవతల వాళ్ళకి ప్రాబ్లం అనే. అందుకే నువ్వు వెళ్ళి ఖర్చు చేసినా కూడా ప్రాబ్లమే కదా, అందుకే పెట్టారు. అంటే నిన్ను ఒక ఏదో నిన్ను కంట్రోల్ చేయడానికి స్టే చేశారని నువ్వు అనుకో, అంతే తప్ప ఎన్టీఆర్ విగ్రహం ఆగిపోయిందని మాత్రం సంబరపడమాక. థ్యాంక్ యూ.